మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. కొత్త క్లాస్ టీచర్. ప్రతిరోజులానే గట్టు చింకి ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడానికి తయారవుతుంటారు. గట్టు త్వరగా తయారవ్వు, లేకపోతే మనకి రోజులానే లేట్ అవుతుంది. ఇంకా మన క్లాస్ టీచర్ సీమా మేడం మనల్ని తిడుతుంది. నేను తయారైన చింకి, పద వెళ్దాము. ఇదిగోండి పిల్లలు, మీ టిఫిన్ బాక్స్. పిల్లలు వాళ్ళ లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటారు. ఇంకా నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తారు. ఇద్దరూ వాళ్ళ క్లాస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ క్లాస్కి మళ్ళీ లేట్ వెళ్తారు. అదే ఆలోచిస్తూ వాళ్ళు త్వరగా నడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లి చూసేసరికి వాళ్ళ క్లాస్లో సీమా మేడం లేనేలేదు. తర్వాత వాళ్ళు వాళ్ళ సీట్లో వెళ్లి కూర్చుంటారు. అరే గుడ్డి, ఇవాళ సీమా మేడం ఇప్పటి వరకు రాలేదా? అవును చింకి, మేడం కూడా మీ ఇద్దరులాగే లేట్ వస్తుందనుకుంటా. అయితే ఇవాళ మేడం లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ వస్తుందా? ఆ మాట విని చింకి, గుడ్డి ఇంకా బంటి నవ్వుతారు. అప్పుడే క్లాసులోకి ఒక కొత్త టీచర్ వస్తుంది. తనని చూసి అందరు పిల్లలు ఆశ్చర్యపోతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. పిల్లలు, ఇవాల్టి నుంచి వారం వరకు నేనే మీ క్లాస్ టీచర్. సీమా మేడం పనుల్లో చాలా బిజీగా ఉన్నారు, సరేనా? ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ వాళ్లతో వాళ్ళు మాట్లాడుకుంటారు. సైలెన్స్. పిల్లలు, నా క్లాస్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది నాకు ఉండకూడదు. నెక్స్ట్ వీక్ మొత్తం నేనే మీకు అటెండెన్స్ తీసుకుంటాను. ఇంకా 4th పీరియడ్లో మ్యాథ్స్ కూడా నేనే చెప్తాను. మీరు నా క్లాస్లో చాలా సైలెంట్గా కూర్చోవాలి, సరేనా? అర్థమైందా? ఓకే మ్యామ్. మేడం అందరికీ క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. లంచ్ పీరియడ్లో గట్టు, చింకి, బంటి ఇంకా గుడ్డి కూర్చుని లంచ్ చేస్తారు. అయ్యార్, మనకి మన కొత్త మేడం చాలా స్ట్రిక్ట్గా అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు. తనైతే మన క్లాసులో ఎవరిని మాట్లాడనివ్వడం లేదు. మళ్ళీ మనల్నే తిడుతూ ఉంది. నాకైతే సీమా మేడం బాగా గుర్తొస్తుంది. తను త్వరగా వస్తే బావుండు. సరిగ్గా చెప్పావు. మన సీమా మేడం చాలా మంచిది కదా. సరే, ముందు లంచ్ త్వరగా పూర్తి చేయండి. 4వ పీరియడ్ బెల్ మోగబోతుంది. లేకపోతే ఆ స్ట్రిక్ట్ మేడంతోని మనం తిట్లు తినాల్సి ఉంటుంది. చేయండి. అరే గట్టు, మంచి మాటలు మాట్లాడు. మనందరం మంచి స్టూడెంట్స్ కాబట్టి మనకి తిట్లెందుకు పడతాయి? మనెవరికి కూడా తిట్లు పడవు. అప్పుడే బెల్ అవుతుంది. అందరూ హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళ సీట్లోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత ఆ కొత్త క్లాస్ టీచర్ మళ్ళీ క్లాస్లోకి వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీ అందరూ మీ లంచ్ బాగా ఫినిష్ చేశారా? అవును మ్యామ్. ఎవరూ భయంతో మేడంకి సరిగ్గా జవాబు ఇవ్వరు. అరే, ఏమైంది మీకు? ఎవరూ సరిగ్గా లంచ్ తిన్నట్టుగా అనిపించడం లేదు. ఎవరిలోనూ ఎనర్జీ కనిపించడం లేదు. ఎనర్జీ లేకపోతే మనం మ్యాథ్స్ ఎలా చేస్తాం? పిల్లలు సైలెంట్ గా ఉండడం చూసి మేడం ఇలా అంటుంది. సరే, నాకిది చెప్పండి. మీ అందరిలో నాకు అందరికన్నా ముందు ఇంట్రడక్షన్ ఎవరిస్తారు? ఆ మాట విన్న తర్వాత కూడా ఎవ్వరూ ఏమి అనరు. అప్పుడు మేడం ఆలోచిస్తూ, అనిపిస్తుంది వీళ్ళందరూ నన్ను చూసి నర్వస్ అవుతున్నట్టు. అప్పుడే మేడంకి ఒక ఐడియా వస్తుంది. ఇంక తను ఇలా అంటుంది. వెల్, మీ అంతా నన్ను చూసి భయపడుతున్నట్టున్నారు. కానీ మీ అందరూ నాకు ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే మనం ఎలా చదువుకుంటాం? చెప్పండి మీరే. మరి ఏం చేద్దాం? సరే, ఒక గేమ్ ఆడదాం. గేమ్ మాట విన్న వెంటనే పిల్లలందరూ ఆనందపడతారు. గేమ్? ఏ మాట మేడం? చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. నేను ఎవరినైతే లేచి నిలబడమంటానో వాళ్ళు వాళ్ళ ఇంట్రడక్షన్ కాకుండా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇంక వాళ్ళ గురించి చెప్పాలి. పిల్లలందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మేడం ఇలా అంటుంది. అరే, మీ అందరూ నాకు కన్ఫ్యూజ్గా కనిపిస్తున్నారు. ఆగండి, ఇప్పుడే చెప్తాను. బాబు, నువ్వులే. ఎస్ మ్యామ్. సరే, ఇప్పుడు నాకు నువ్వు ముందు నీ పేరు చెప్పు. ఇంకా ఈ క్లాస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు. మ్యామ్, నా పేరైతే గట్టు. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి అదిగోండి, బంటి. అచ్చా, అయితే గట్టు, నీ బంటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వు. అతని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇంకా అతని అలవాట్లు ఏంటి అని. మ్యామ్, అతని పేరు బంటి. అతని ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. అతనికి నాతో పాటు బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా ఇష్టం. అరే వా, ఇది చాలా మంచిది. ఇంకా గట్టు, నువ్వు చెప్పు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మేడం, నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్.
సీమా మేడం అయితే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాథ్స్ చెప్తుంది. ఇంకా ఆమె మ్యాథ్స్ క్విజ్లో నేనే ఫస్ట్. దట్స్ గ్రేట్ గట్టు. నౌ సిట్ డౌన్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఎవరి వంతు? తల్లి, నువ్వులే. నీ పేరు ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు. గుడ్డి లేచి నుంచుంటుంది. ఇంకా అంటుంది, మేడం, నా పేరు గుడ్డి, నా బెస్ట్ ఫ్రెండ్ పేరు చింకి. చింకి ఆ మాట విని చాలా ఆనందపడుతుంది. ఇంకా చేతులు పైకెత్తి మేడంకి చెప్తుంది తన పేరు చింకీ అని. అచ్చా, సరే గుడ్డి, అయితే నాకు ఈ విషయం చెప్పు. నీకు తెలుసా చింకీకి తినడంలో ఇష్టమైన ఫుడ్ ఏంటి? హా మేడం, చింకీకి అన్నిటికన్నా ఎక్కువ చీజ్ శాండ్విచ్. అది మా అమ్మ నా కోసం టిఫిన్లో పంపిస్తుంది. అదంటే తనకు చాలా ఇష్టం. అచ్చా, చింకీ, గుడ్డి సరిగ్గా చెప్పిందా? హా మేడం, సరైన ఆన్సర్ చెప్పింది. ఓకే గుడ్డి, ఇంక నువ్వు కూర్చో. ఇప్పుడు ఎవరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తారు? ఇప్పుడు స్కూల్ పిల్లలు స్వయంగా వాళ్ళ చేతులు పైకెత్తుతారు, ఇంకా ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలందరికీ కొత్త మేడంతో ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఇంకా పిల్లలందరి ఇంట్రడక్షన్ కూడా అయిపోతుంది. పిల్లలందరూ కొత్త మేడంతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా మనసు పెట్టి మ్యాథ్స్ చదువుతారు. అలానే ఒక వారం గడిచిపోతుంది. ఆ తర్వాత సీమా మేడం తిరిగి వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు, మీరందరూ నన్ను మిస్ అయ్యారా లేదా? అయ్యా మ్యామ్. మ్యామ్. ఇవాల్టి నుంచి నేనే మీ అందరినీ చదివిస్తాను. మ్యామ్, మీకు తెలుసా మా అందరికీ కూడా ఆ కొత్త మేడం చాలా బాగా నచ్చారు. ఆమె మొదటి రోజు మాతో గేమ్స్ కూడా ఆడించారు. ఇంకా మ్యామ్, తర్వాత మ్యాథ్స్ క్విజ్ కూడా చేయించారు. అందులో గట్టునే వినయాడు. అది జరగాల్సిందే. అవును మ్యామ్, కానీ మీరు బాగా గుర్తొచ్చారు. We Miss you, missed you, ma'am. మ్యామ్. ఏం పర్వాలేదు పిల్లలు, ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా. సరే, ఇంకా మళ్ళీ మనం ముందుగా చదువుకోవడం మొదలు పెడదాం. అప్పుడప్పుడు ఆ మేడం మిమ్మల్ని చదివించడానికి వస్తూ ఉంటుంది. ఓకే ఓకే మ్యామ్. మ్యామ్. ఇంకా ఇలానే పిల్లలందరూ వాళ్ళ క్లాసెస్ అన్నీ కొత్త మేడంతో మళ్ళీ మొదలు పెడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.